ఫ్రెండ్స్ ఈ రోజు మనకి పటాన్చేరు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కి నియర్ బై గా ఉన్న ఇస్నాపూర్ లొకేషన్ లో అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్ గా మీకు ఇక్కడ ఏదైతే బొంబాయి హైవే కవర్ చేసి చూపించాను, ఈ బొంబాయి హైవే నుంచి ఈ రోడ్ లోపలికి మనకు ఒక 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు ఒక 150 స్క్వేర్ యార్డ్స్ లో G+2+ పెంట్ హౌస్ అయితే ఈ రోజు సేల్ కి రావడం అయితే జరిగింది. ఈ హౌస్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. మనకి హౌస్ కి సరౌండింగ్ లో అన్ని కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయండి. ఇప్పుడు మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పార్కింగ్ ఏరియా అయితే క్లియర్ గా కవర్ చేసి చూపిస్తున్నాను. మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఇక్కడ ఒక 3 కార్ పార్కింగ్స్ ప్లస్ ఒక 8 బైక్స్ వరకు పట్టే స్పేస్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. మన గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసేమో 2 సింగిల్ రూమ్స్ ఉంటాయి అండ్ ఒక 1 BHK పోర్షన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నామండి. మీరు ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకోవచ్చండి, స్టేర్ కేస్ పక్కన ఒక వాష్ ఏరియా ఉంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే వచ్చామండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి 1 BHK పోర్షన్స్ అయితే మనకు ఒక 3 పోర్షన్స్ అయితే ఉంటాయండి. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇది వచ్చేసి ఇది ఒక పోర్షన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కార్నర్ లో ఒక పోర్షన్ అయితే ఉంటుంది. ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి 30/45 అండ్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 4200 SFT అండి. ఈ హౌస్ కి మంత్లీ రెంట్స్ దానికి ఇచ్చుకున్నట్టయితే 65,000 నుంచి 70,000 వరకు మనకి మంత్లీ రెంట్ అయితే జనరేట్ అవుతుందండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే వెళ్తున్నామండి. మీకు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి ఇక్కడ 3 సింగిల్ BHK పోర్షన్స్ అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి టోటల్గా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్డా వైట్ పుట్టి యూజ్ చేశారు. పెయింట్స్ క్వాలిటీ వచ్చేసి ఏన్షియన్ వాడారు. ఎలక్ట్రికల్ వచ్చేసి పాలీక్యాప్ వైర్స్ అండ్ హెవెల్ స్విచ్చెస్ అయితే వాడారు. ప్లంబింగ్ వచ్చేసి సిరా ట్యాప్స్ అండ్ ఆశీర్వాద్ పైప్స్ అయితే వాడారండి. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసి మనకి 2x4 టైల్స్ అయితే వాడారు. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఒక సింగిల్ BHK పోర్షన్ అయితే కవర్ చేసి చూపిస్తున్నా అండి. ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏదైతే వీడియోలో 1 BHK పోర్షన్ కవర్ చేసి చూపిస్తున్నానో సేమ్ ఇదే మోడల్లో అన్ని 1 BHK పోర్షన్ ఫ్లోర్ ప్లాన్ అయితే ఈ విధంగా రావటం అయితే జరుగుతుందండి. అండ్ ఈ హౌస్ వచ్చేసి GP పర్మిషన్ అండి. ఎవరైతే రెంటల్ ఇన్కమ్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని ఈరోజు మీ వరకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఇమీడియట్గా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్, ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఓనర్స్ కనుక మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో వాళ్ళకి మీరు పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఓనర్స్ అయితే మీకు రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి మనం పెంట్ హౌస్కి అయితే వచ్చామండి. మీకు ఇక్కడ చూసుకోవచ్చండి, మనకి పెంట్ హౌస్లో వచ్చేసి 1 BHK 2 పోర్షన్స్ అయితే మనకి ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. ఈ 1 BHK పెంట్ హౌస్ ఫ్లోర్ ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇందాక సెకండ్ ఫ్లోర్ లో కవర్ చేసి చూపించాను, సేమ్ అదే మోడల్లో మనకి ఇక్కడ ఉండటం అయితే జరుగుతుందండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి అన్ని 1 BHK పోర్షన్స్ అయితే మేము కవర్ చేయలేకపోతున్నాం. సో అందుకని ఒక రెఫరెన్స్ బేస్ మీద ఒక ఫ్లాట్ అయితే కవర్ చేసాము. అండ్ మీకు టాప్ వ్యూ నుంచి మీకు కవర్ చేసి చూపిస్తున్నాను అండి. సరౌండింగ్ లో అన్ని కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.